గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవల్లి వ్లాగ్స్. మీరు ఆల్రెడీ మా షార్ట్స్ చూసినట్టయితే మేము వైజాగ్ వెళ్తున్నట్టు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము 5 డేస్ బ్యాక్ అంటే ఫ్రైడే తిరుమలకి స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. అండ్ 2 డేస్ బ్యాకే రిటర్న్ వచ్చాం. అంటే అక్కడ ఒక 2 డేస్ స్టే చేసాం. అండ్ ఈ వీడియో తర్వాత తిరుమల గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టికెట్స్ ఎక్కడ ఏ టైంకి తీసుకోవాలి, దర్శనం ఏ టైంకి వెళ్ళాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అండ్ ఈ వ్లాగ్కి వచ్చేస్తే మేము వైజాగ్ వెళ్ళే ముందు రోజు కొంచెం క్లౌడీగా ఉంది. సో అప్పుడు ఓకేలే వెదర్ చూసుకుందాము అని చెప్పి వెదర్ యాప్ ఓపెన్ చేసాం. సో అప్పుడు మాకు తెలిసింది వైజాగ్లో థండర్ స్టార్మ్ అని మేము వెళ్ళే రోజు. సో మేము కొంచెం డౌట్గానే ఉన్నాం వెళ్దామా వద్దా అని. కానీ అప్పటికి చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల సరే చూద్దాం పొద్దున్నే లెగిసి వెదర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వెళ్దాము అనుకున్నాం. సో వెదర్ అంతా కొంచెం ఓకేలా ఉంది. సో వి స్టార్టెడ్ గోయింగ్. ఈ వ్యూని మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. హోమ్మేడ్ టిఫిన్ పట్టుకెళ్ళాం అండ్ కాఫీ ఏమో ఫ్లాస్క్లో వేసి పట్టుకెళ్ళాం. అండ్ దారిలో ఒక చోట ఆగి మేము టిఫిన్స్ తినేసాం అనమాట. అండ్ టిఫిన్ తినేసాక మళ్ళీ మేము మా జర్నీని రెజ్యూమ్ చేసాం. అండ్ ఫైనల్గా వైజాగ్ అయితే చేరిపోయాం. కానీ వైజాగ్ రాగానే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మేము గ్రీన్ సిగ్నల్ పడింది అండ్ కార్ స్టార్ట్ చేసే లోపే మళ్ళీ రెడ్ సిగ్నల్ పడిపోతుంది. ఎలాగో ఒకలాగా అక్కడ ట్రాఫిక్ దాటేసి ఎన్ఎఫ్సిఎల్ రోడ్కి అయితే వచ్చేసాం. అండ్ అక్కడ నుంచి ఫస్ట్ బీచ్కి వెళ్ళాలా కైలాసగిరికి వెళ్ళాలా అని ఆలోచించాం. బట్ ఫస్ట్ మేము కైలాసగిరి ప్లాట్ చేసుకున్నాం, ఎందుకంటే అది కొండ మీదకి ఎక్కాలి కాబట్టి. అండ్ ఫైనల్గా మేము కైలాసగిరికి అయితే రీచ్ అయిపోయాము. కైలాసగిరికి మెయిన్ స్పాట్ అయిన శివుడి పార్వతి ఐడల్స్కి మాత్రం మా వీడియో తీయలేకపోయాను, బికాజ్ అప్పటికే చాలా రష్గా ఉన్నారు, అక్కడ చాలామంది వచ్చేసి ఉన్నారు. అండ్ ఢిల్లీ నుంచో సంథింగ్ స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. సో చాలా రష్గా ఉంది ఆ టైంకి. అండ్ మేము నియర్లీ అక్కడ ఒక 1.5 hours అనుకుంటా స్పెండ్ చేసాం అలా బీచ్ వ్యూ చూసుకుంటూ. అండ్ అక్కడ ఉయ్యాళ్ళు అవి కూడా ఉన్నాయి. సో కొంతసేపు అక్కడ ఆడుకున్నాము. మేము జస్ట్ అలా తిరగడం స్టార్ట్ చేయగానే చాలా పెద్ద చినుకుల వర్షం పడిందనమాట. సో మాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఇది ఓపెన్ స్పేస్ కదా, సో వర్షం పడితే తడిసిపోతాము అని చెప్పి. కానీ కొన్ని క్షణాలకే ఆ వర్షం ఆగిపోయిందనమాట. మేము గార్డెన్ వ్యూ చూసాక బీచ్ వ్యూ చూడడానికి వెళ్ళాము. అండ్ కైలాసగిరి టాప్ నుంచి ఆ బీచ్ వ్యూ అండ్ సిటీ వ్యూ చూడడానికి ఎంత బాగున్నాయో కదా. మీలో ఎంతమందికి ఈ వ్యూ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. మేము ట్రైన్ కూడా క్లైమ్ చేద్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళే సమయానికి ఇంకా ట్రైన్ ఓపెన్ చేయలేదు. మేము చాలాసేపు వెయిట్ చేసాం, కానీ ఇంకా టైం అయిపోతుందని చెప్పి కైలాసగిరి నుంచి వెళ్ళిపోయాము. అండ్ కైలాసగిరి నుంచి మేము అరౌండ్ 12-12:30 ఆ టైంకి బయలుదేరిపోయినట్టున్నాం. మేబీ టైం గుర్తులేదు నాకు సరిగ్గా. బట్ వెంటనే మేము ఆర్కే బీచ్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ మేము ఆర్కే బీచ్కి వెళ్ళిన కరెక్ట్గా ఒక
5 మినిట్స్ అనుకుంటా అంతే. వెంటనే చాలా గట్టిగా వర్షం పడింది. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఏమీ తీసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే ఫోన్ తడిచిపోద్ది అని చెప్పి బయటికి తీయలేదనమాట. కొంచెం సేపు కార్‌లోనే వెయిట్ చేసి వ్యూని ఎంజాయ్ చేసాము కార్‌లోనే. అండ్ ఆ తర్వాత బయటికి వెళ్ళాము గానీ ఫోన్స్ పట్టుకెళ్ళలేదు వర్షంలో తడిసిపోతాయని చెప్పి. తర్వాత సబ్‌మెరైన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ బయట నుంచే చూసేసాము. సబ్‌మెరైన్ మ్యూజియం ఏ టైంకి ఓపెన్ అవుద్దో తెలీదు మాకు. కానీ మేము వెళ్ళే టైంకి అయితే ఓపెన్ అవ్వలేదు. సో మేము కొంచెంసేపు వెయిట్ చేసి ఇంకా రిటర్న్ వచ్చేసామనమాట. అండ్ ఆ తర్వాత కొంచెం వర్షం తగ్గింది. సో అలా బయటికి వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర ఉన్న పార్క్ దగ్గరికి వెళ్ళి వ్యూ చూసాము. అండ్ మేము బీచ్ ఎక్స్‌ప్లోర్ చేశాక డైరెక్ట్ తినడానికి వెళ్ళిపోయాం. అండ్ వి వెంట్ టు ముంతాజ్ హోటల్. అక్కడ ఫుడ్ అయితే చాలా బానే ఉంది. తినేసాక పీవీఆర్ మాల్‌కి వెళ్ళాము. అండ్ అక్కడ కొంచెంసేపు అటు ఇటు తిరిగాం. బట్ అంత ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏమీ లేదనిపించింది. సో ఐస్ క్రీమ్ తినేసి వెంటనే రిటర్న్ జర్నీ మొదలెట్టేసాము. And that's all for today. Please like, share and subscribe. Bye guys.